లెట్స్ వెల్కమ్ భూమి బద్దలైపోయి భూమిక. ఇక్కడ ఉన్న కింగ్ కి క్వీన్ ఉంది తెలుసా? మాస్టర్ అంటే నా కోసం ఎవరన్నా స్పెషల్ గా డ్రెస్అప్ అయ్యి వస్తే ఇష్టమే నాకు. రెజీనా గారి పక్కన ఉన్నప్పుడు కంటే భూమిక పక్కన ఉన్నప్పుడు కొంచెం బ్లషింగ్ ఎక్కువ ఉందబ్బా. అవునా మాస్టర్? ఒంటరి ఒంటరి వయస్సు తుంటరి తుంటరి మనసు దంటని వెతికే వేళ ఇది. పైన చూస్తే తడుకుల కార, కింద చూస్తే వెన్నెల ధార. ఇవన్నీ ఒక ఎత్తు. నాకు డ్రాప్ వచ్చినప్పుడు ఎక్సలెంట్. భూమిక ఎవరి కోసం చేసావు ఈ పర్ఫార్మెన్స్? విన్నీ బావా గారు. మరి బావగారిని అడుగుదాం ఈ పాట ఎలా అనిపించిందో. పర్ఫార్మెన్స్ గురించి వచ్చేటప్పటికి భూమిక యాజ్ యూజువల్ చాలా చాలా బాగా చేశారు. అండ్ తను ప్రియాంశి కూడా బ్యూటిఫుల్ డాన్సర్, మనకు అందరికి తెలిసిందే. ప్రియాంశి అండ్ భూమిక కలిసి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ గా చేశారు. మొత్తం యాక్ట్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒక దగ్గర మీరు ఇచ్చిన ఏదైతే కనెక్ట్ ఉందో అది ఒక దగ్గర లాక్ అయిపోయింది. బట్ చాలా బ్యూటిఫుల్ గా భూమిక తను నీట్ గా లెగ్స్ అలా చేసి ఒక మ్యూజికల్ వేలో తన్ని హ్యాండిల్ చేశారు. సో అది ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంటే వస్తుంది. మీకు స్టేజ్ మీద అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వచ్చింది. సో వెరీ గుడ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. నాకు ఓవరాల్ గా పర్ఫార్మెన్స్ అంతా చాలా బాగుంది. ఒక్క చిన్న సజెషన్ ఏంటంటే కొన్ని చోట్ల కొంచెం క్లమ్సీగా అనిపించింది. అంటే ఇట్ కెన్ బి అ లిటిల్ క్లీన్. అంటే కొంచెం నెక్స్ట్ యాంటిసిపేట్ చేస్తున్నట్లు ముందు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోవడానికి హర్రీ బరీలో చేస్తున్నప్పుడు కొంచెం మిస్ అయింది. అదర్ దెన్ దట్ అ బ్యూటిఫుల్ యాక్ట్. నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ మాస్టర్. ఆల్ ద బెస్ట్ గైస్. ఆల్ ద వెరీ బెస్ట్. లవ్లీ. థ్యాంక్ యూ బావు గారు. సారీ, థ్యాంక్ యూ బిన్నీ మాస్టర్. రెజినా గారు, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. నాకు ఆల్సో ఆ కాన్సెప్ట్ గురించి అడగాలని. భూమిక డిడ్ ఇట్ ఫర్ మాస్టర్ కోసం చేశారా?
బట్ బ్యూటిఫుల్. నాకు మెయిన్లీ ఏం నచ్చిందంటే ఫ్రమ్ యువర్ వెస్టర్న్ టు మీరు క్లాసికల్ ఎప్పుడు వెళ్తున్నారు కదా, వెస్టర్న్ కి యువర్ బాడీ బికమ్స్ నైస్ అండ్ స్టిఫ్ అన్నమాట, పాపింగ్ లాకింగ్ అని ఉంటుంది. అండ్ దెన్ క్లాసికల్ కి మీరు అలా మూవ్ చేస్తారు. నాకు ఆ షిఫ్ట్ చాలా నచ్చింది త్రూ ది ఎంటైర్ పర్ఫార్మెన్స్. Thank you, ma'am. దెన్ మీరు ఫాస్ట్ గా వెళ్తారు, స్లోగా వెళ్తారు, అవన్నీ నాకు చాలా నచ్చింది. బ్యూటిఫుల్ కొరియోగ్రఫీ చారి మాస్టర్ అండ్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ భూమిక. జస్ట్ నాకు ఎనర్జీ మాత్రమే కొన్ని చోట్ల ఐ ఫెల్ట్ లైక్ మాస్టర్ చెప్పినట్టే మూమెంట్స్ కి ఐ ఫెల్ లైక్ యు ఆర్ నాట్ ఫినిషింగ్ ద మూమెంట్స్ అండ్ గోయింగ్ టు ద నెక్స్ట్ వన్. అది మాత్రమే ఉంది. బట్ బోత్ ఆఫ్ యు లుక్ సో నైస్ టుగెదర్. థ్యాంక్ యూ మ్యామ్. లవ్లీ, థ్యాంక్ యూ రెజినా గారు. అండ్ బిఫోర్ వీళ్ళని పంపించే ముందు ఒకసారి బావ గారిని వేదిక మీదకి కరతాళ ధ్వనులతో ఆహ్వానిద్దాం అనుకుంటున్నాను. ఒకసారి గట్టిగా బిన్ని మాస్టర్ గారికి చెప్పట్లు ప్లీజ్. ఒంటరి ఒంటరి వయసు తుంటరి తుంటరి మనసు జంటని వెతికే వేళ ఇది. బావగారు ఏం తక్కువేండి, ఆయన రెడీ అవ్వలేదండి. బావగారు ఒకరోజు ఓజీలో వస్తారు, ఒకరోజు డీజేలో వస్తారు. పూర్తిగా బావగా మారిపోయిన బెన్నీని చూడండి. ఇప్పుడు ఇక్కడ ఆది ఉన్నాడు, నా పేరు కూడా ఆది అన్నాడు. హార్ట్ మీరు ఇచ్చినప్పుడు థ్యాంక్ యూ అని మన ఆది కూడా అన్నాడు. మరి ఆది చేసినట్టు ఆది కూడా చేయాలి కదా. కాబట్టి ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన హైపర్ ఆది గారిని స్టేజ్ మీదకి పిలిచేద్దాం సార్. ఆది ఆది ఒక్కసారి ఫస్ట్ వీడి 6 ప్యాక్ చూపించినట్టు నువ్వు 6 ప్యాక్ చూపించాలయ్యా. నేను చూపిస్తే బెజినాకి జట్లాకి పోద్ది. వన్ మూమెంట్ ఆది అన్న విల్ డూ. సింపుల్, ఇది చాలా సింపుల్. నిజంగా సింపుల్. ఇది ఉంది కదా, ఇది చేస్తా. మరి అది అదే అది ఉంది కదా. అడు అరే అరే అవన్నీ అవ్వమ్మా. ఎవడు అడిగాడు రా? సంకేత్ గారు నేర్పించాడు ఇవి. విత్ హ్యాండా వితౌట్ హ్యాండా? అన్నా విత్ హ్యాండ్ లేస్తుంది కదా. కాలే కాలే రెడీ. లేపలేదు. అంతకు మించి నువ్వు చేసినందుకు వావని మేము అన్నాను, నువ్వు అనేసుకుంటే